రేపు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. మాడగ గిరిజన గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులు నిర్వహించే బలి పోరబ్లో పాల్గొననున్నారు. పవన్ పర్యటన నేపథ్యంలో అల్లూరి జిల్లాలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు ఎస్పీ అమిత్ బర్డర్ తెలిపారు. అరకు వైపు వెళ్లే ఘాట్ రోడ్లో భారీ వాహనాల రాకపోకలపై నిషేధం విధించినట్లు తెలిపారు. భారీ వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెళ్లాలని సూచించారు. రేపు అల్లూరి సీతారామ జిల్లా అరకులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించున్నారా? ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ రెడీగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి, పర్యటనలో ఏ అంశాలపై చర్చించనున్నారు? గుడ్ మార్నింగ్. చూసుకుంటే రేపు అల్లూరు జిల్లా అరకు ప్రాంతంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోమారు అయితే పర్యటించనున్నారు. ఇప్పటికే 2 పర్యాయాలు అల్లూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ అయితే పర్యటించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గతంలో చూసుకుంటే ఏదైతే ఆ పార్వతీపురం మన్యం జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి కొండవాళ్ళు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో కొండ శిఖర గ్రామాల్లో కూడా పవన్ కళ్యాణ్ అయితే చెప్పులు లేకుండానే పర్యటించినటువంటి దృశ్యాలు కూడా చాలా కనిపించినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో వర్షం కురిసే సమయంలో సరైన రహదారి మార్గాలు లేక ఎంతో మంది గిరిజనులు వారికి ఉన్నటువంటి పురుటు నొప్పులు వచ్చినా లేదా ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చినా సరే అక్కడ నుంచి కేవలం డోలి మోతల మీద మాత్రమే సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆసుపత్రులకు అయితే తరలించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా వర్షాలు కురిసే సమయంలో గెడ్డలు వాగులు పొంగి ప్రవహించేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కనీసం అంబులెన్స్ లేదా ఆటో కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి లేనటువంటి ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అయితే పర్యటించారు. పూర్తిగా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి రూపురేఖలన్నీ కూడా మార్చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరలా ఇటు అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పాడేరు ప్రాంతంలో కూడా మరోమారు అయితే పవన్ కళ్యాణ్ అయితే పర్యటించారు. పూర్తిగా ఏదైతే తల్లికి బాట అనే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసిన తర్వాత ఈ కార్యక్రమం ద్వారా దాదాపు అక్కడ ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా రహదారి నిర్మాణాలను చేపట్టాలంటూ కూడా పవన్ కళ్యాణ్ శంకుస్థాపన అయితే చేశారు. చాలా దీనిపైన అయితే పవన్ కళ్యాణ్ కూడా చాలా స్పీడ్ గానే యాక్టివ్ గా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే గిరిజన ప్రాంతాల్లో రోడ్డు మార్గాలు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కూడా గతంలో ఉండేవి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ అవసరాన్ని కూడా పూర్తిగా గిరిజనులకైతే తొలగిపోయినట్టు అక్కడ ఉన్నటువంటి గిరిజనుల కళ్ళలోనే ఆనందం కూడా కనిపించినటువంటి ఘట్టాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే అరకు ప్రాంతానికి సంబంధించినటువంటి మాడగడ ఏదైతే ఉందో మాడగడ ఉన్నటువంటి పర్యాటక ప్రాంతం, ఈ పర్యాటక ప్రాంతానికి రేపైతే పవన్ కళ్యాణ్ వెళ్ళనున్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో గిరిజన సాంప్రదాయాల ప్రకారం దానికి సంబంధించినటువంటి ఆ పల్లెలో దాదాపు 15 రోజుల పాటు కూడా ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. అయితే ఈ ఉత్సవాలు ముగింపు కార్యక్రమానికి అయితే రేపు పవన్ కళ్యాణ్ అక్కడ చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి గిరిజనులతో కూడా పవన్ కళ్యాణ్ అయితే మమేకమయ్యేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. వారితో కొంతసేపు ఏదైతే దింసా నృత్యం కూడా పవన్ కళ్యాణ్ చేయనున్నట్లుగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే అధికారులు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రేపు ఉదయం విశాఖ ఎయిర్పోర్ట్ కు వచ్చినటువంటి ఆయన విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కూడా రోడ్డు మార్గం ద్వారా అరకు ప్రాంతానికి చేరుకుంటారు. అరకు ప్రాంతం నుంచి అక్కడ నుంచి మాడగడ ఆ ప్రాంతానికి అయితే చేరుకుంటారు. మాడగడలో ఉన్నటువంటి ఏదైతే పర్యాటక ప్రదేశాలు ఉన్నాయో ఆ పర్యాటక ప్రదేశాల్లో కొద్దిసేపు కూడా ఆయన అయితే తిరిగేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే అక్కడ ఉన్నటువంటి స్థితిగతుల పైన కూడా అధికారులు కూడా ఆరా తీసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే వారి సాంప్రదాయానికి సంబంధించినటువంటి పండుగ ఏదైతే జరుగుతుందో ఆ పండుగలో కూడా ఆయన పార్టిసిపేట్ చేస్తారు. పార్టిసిపేట్ చేసిన తర్వాత గిరిజనులు ఉద్దేశించి కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.